ఎంతో ఇష్టంగా తీసుకొచ్చిన దాంట్లో సగం వేయించుకొని తిన్నాం. మళ్ళీ పచ్చి వాటితోటి ఒక కర్రీ చేస్తారు. శనగలు, పచ్చి శనగలు వింటర్లోనే వస్తాయి. నా బుర్రకి ఏది దొరకలేదు. ఎలా స్టార్ట్ చేద్దామా, ఏ కర్రీ చేద్దామా, నేను ఎప్పుడు చూడలేదు ఈ కర్రీని. తీసుకురాని అయితే వచ్చిన పని ఎలా చేయాలి, సగం తిన్నా సగం వలిసిన, లాస్ట్కి ఏదో ఒకటి చేద్దామని పెట్టేసిన కుక్కర్లో వాటర్ వేసుకున్న 3-4 గ్లాసులు. తర్వాత మంచిగా కడుక్కున్న శనగలని, పచ్చి శనగలు వింటర్లోనే దొరుకుతాయి, మళ్ళీ కనబడవు చూద్దామన్నా కూడా. అందులో ఒక 2-3 పొటాటో వేసుకున్న. తర్వాత కలర్ కోసం నేను ఆమ్లా వేసుకున్న, ఉసిరికాయ పొట్టు, కొంచెం కలర్ చేంజ్ అవ్వడానికి, మరి గ్రీన్గా కాకుండా. ఇక మా ఇంట్లో చపాతీ కావాలి కాబట్టి పిండి ఆల్రెడీగా పిసికి పక్కకు పెట్టుకొని, ఆనియను చిన్న చిన్నగా షెఫ్ లాగా కాకుండా మనలాగానే ట్రై చేసిన, చిన్న చిన్న కట్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాం. ఆయిల్ తీసుకున్న తర్వాత కడాయిలో ఆయిల్ వేసుకున్నది, కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసుకున్నాయి ఎందుకంటే గ్రేవీ కాబట్టి. అందులోకి కొంచెం పచ్చిమిర్చి, తర్వాత ఉడికినాయా లేదా చూసుకోండి ఉడికినాయా లేదా అని. ఉడుకుతాయి ఆల్రెడీ. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా, పసుపు వేసుకున్నా. మంచిగా ఇవి వేగాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేగిన తర్వాత మూత తీసుకుంటా వేగిన తర్వాత ఇప్పుడు నేనేం చేస్తానంటే మంచిగా కారం వేసుకుంటా. కారం వేసుకున్న తర్వాత ఉప్పు వేసుకున్న తర్వాత అది ఫ్రై అయినాక కొంచెం కుక్కర్లో నుంచి కొన్ని పొటాటోస్ తీసి ఇందులో వేసుకొని మ్యాష్ చేసుకున్నాక కొంచెం వాటర్ వేసుకుంటా, గ్రేవీ చూసుకుంటా. ఫస్ట్ ఈ ఆనియన్స్ మొత్తం ఉడికినాక మళ్ళీ కుక్కర్లో ఉన్న శనగలన్నీ వేసేసుకొని నేను చోలే మసాలా వేసుకున్నా. చోలే మసాలా వేసుకున్నాక ఉన్నది కదా స్మెల్ మస్తున్నది. గ్రేవీ చిక్కగా అయ్యేదానికో చూసుకోండి. అగో ఆయిల్ పైకి తేలింది కాబట్టి ఇక నా కూతురికి నేనన్నా టేస్ట్ చేసి చెప్పేలా ఉందో వీడియోలో. అంటే నేను చెప్పను అంటాంది. నేనన్నాను వదిలేయి, నేనే చేసి తింటా, నాది వంట అని. అబ్బో, నాకు కళ్ళు మూసుకుంటేనే కానీ దాని టేస్ట్ తెలియదు. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.